హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సొరపిట్టు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సొరకూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం మనం సొర చేపలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి అవి నీటిలో వేసుకుని ఉడికించుకోవాలండి 10 to 15 minutes. ఆ వీడియో మిస్ అయిందండి ఆ క్లిప్పు, అందుకని ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా ఉడికించుకున్నాక వాటర్లో నుంచి తీసేసి కొంచెం చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయాక ఇప్పుడు దాని మీద ఉన్న స్కిన్ అంతటిని తీసేయాలండి. స్కిన్ అనేది కొంచెం ఇసుకగా ఉంటుందండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, లేదు అంటే కర్రీ ఇసుకగా అనిపిస్తుంది. చూసారా ఎలా తీస్తున్నామో అలా ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా తీసేసి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా వేరే గిన్నెలో వాటర్ తీసుకుని ఇలా వాటర్లో వేసేసుకోవటం. అలా అన్ని ముక్కల మీద ఉన్న స్కిన్ అంతటిని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక మొత్తం శుభ్రంగా కడిగేసుకుని వాటర్ లేకుండా బాగా పిండేసి ఇలాగా ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు అలానే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం. కారం, పసుపు, గరం మసాలా, అలాగే సాల్ట్. దీన్ని అంతటిని ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. ఇలాగా ముక్కల్లా లేకుండా పొడిలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇందులో మనం ముందుగా మసాలాలు పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అన్నీ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టించుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయింది కదా ఇలా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆనియన్ చేసుకోవాలి. ఆనియన్ని ముక్కలు చేసుకోకుండా అలానే పేస్ట్ కూడా చేసుకోకూడదు, ఇలానే చేసుకోవాలి. ఇలా తురుముకుంటే కర్రీ అనేది బాగుంటుందండి. లేదంటే ఆనియన్ ముక్కలు కట్ చేసుకుంటే ముక్కలుగా ఉంటుంది. అలా అని పేస్ట్ కూడా చేసుకోకూడదు. దీంట్లో కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో 2 to 3 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ ముద్దనైతే వేసుకోవాలి. ఇది అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేదు అంటే కర్రీ అనేది మాడిపోతుంది. అసలు మూత పెట్టకూడదు, తిప్పుతూనే ఉండాలి కర్రీ అయ్యేంత వరకు. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది చేయడానికి టైం పడుతుందండి, ఓపిక్గా చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఇప్పుడు 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న సొరపిట్టు ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. అస్సలు మూత అనేది పెట్టకూడదండి, ఇలా తిప్పుతూనే ఉండాలి. వాటర్ ఏమీ లేకుండా పొడిగా వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి కర్రీని. మీరు తిప్పకపోయినా అడుగంటేస్తుందండి కర్రీ అనేది. అందుకే మందపాటి గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది కర్రీ, లేదు అంటే త్వరగా మాడిపోతుంది. చూసారా, దుల్లుగా అయిపోయింది కర్రీ అనేది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా ఉండే సొరకూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.